నా ప్రేమ నీకోసమే 11th చాప్టర్. హైదరాబాద్ చేరుకున్న దక్ష ఇందు ఇంటికి వెళ్ళగానే ఆల్రెడీ వాళ్ళందరూ ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పెళ్ళి ఎక్కడా అని అడిగితే అడ్రస్ చెప్తారు. దక్ష వచ్చిన టైం తాళి కట్టే టైం అవ్వడంతో తాళిని కట్టేస్తాడు. బాజా భజంత్రీలు ఆగిపోవటంతో తన తలపైకెత్తి తనకెదురుగా ఉన్న దక్షని చూసి షాక్ అవుతుంది ఇందు. ఒక నిమిషం తర్వాత అందరూ తేరుకోవడం స్టార్ట్ చేసి బంధువులందరూ గుసగుసలు స్టార్ట్ చేస్తారు. తేరుకున్న తాన్వి దక్షని చూడగానే వినయ్ మీద పిచ్చి కోపం వస్తుంది. వెంటనే పక్కకు వెళ్ళి వినయ్కి ఫోన్ చేసి తిట్టి విషయం చెప్పి కట్ చేసి ఇప్పుడు ఇందు పరిస్థితి ఏంటి అని బాధపడుతుంది. విషయం తెలుసుకున్న వినయ్ కూడా షాక్ అవుతాడు. కానీ ఇప్పుడు దక్ష పేరెంట్స్ని వదిలి వెళ్ళలేడు. ముందుగా తేరుకున్న శివ దక్ష కాలర్ పట్టుకొని ఎవర్రా నువ్వు, ఎవరిని అడిగి తన మెడలో తాళి కట్టావని కోపంగా అడుగుతాడు. ఇంతవరకు ఆ తాళి శివనే కట్టాడు అనుకుంటున్న ఇందుకు దక్ష కట్టాడని తెలిసి సబ్దుగా మారిపోతుంది. చెప్పరా, ఎందుకు ఇలా చేశావు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతూనే దక్షని గుర్తుపడతాడు శివ. ఆ రోజు కాలేజ్లో డాన్స్ చేసి ఉండటంతో నువ్వు ఇందు కాలేజే కదా, అయినా ఇలా ఎందుకు చేశావు అని నిలదీస్తూ ఉంటే అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్న దక్ష శివ కాలర్ పట్టుకుని తన మీదికి పిడికిలి లేపుతాడు. దెబ్బ శివని తాకేలోపే ఇందు ఆ పిడికిలిని పట్టుకుంటుంది. తన మీద ఒక్క దెబ్బ పడ్డా ఊరుకోరు చెప్తున్నా అని దక్షకి వార్నింగ్ ఇచ్చి చేయిని కిందికి తీసేస్తుంది. ఆ మాటకి దక్ష కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి కోపంతో. శివగారు, నన్ను క్షమించండి, మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్తుంది ఇందు. అసలేంటిదంతా ఇందు, అసలు తనకి నీకు సంబంధం ఏంటి, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా చెప్పు అని అంటాడు శివ. అవును తల్లి, అసలెవరితను, ఎందుకు ఇలా చేశాడు, మనము ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అని విష్ణుగారు అంటారు. మీరు ఆగండి నాన్న, తన సంగతి నేను చూసుకుంటాను. శివగారు, మీకు తన గురించి చెప్పకపోవడం నా తప్పే, ప్లీజ్ మీరు మాత్రం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఏడుస్తూ చేతులు జోడిస్తుంది. ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు ఇందు అని నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతాడు శివ. ప్లీజ్ శివగారు అని అనగానే సరే ఇందు, ఇప్పుడు వెళ్తున్నాను, నీకు ఎప్పుడు ఏ అవసరమైనా నేనున్నాను అని మర్చిపోకు, కనీసం స్నేహితుడిగా అయినా అని అక్కడి నుంచి బాధగా తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇందు దక్షిని యాక్సెప్ట్ చేస్తుందేమో అనుకొని శివ ఫ్యామిలీ ఇందు వాళ్ళని తిట్టుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శివ వెళ్తున్నంతసేపు అతని వైపే చూస్తూ ఉంటుంది ఇందు. ఇక చూసిన చాలు, వస్తే మిగతా పెళ్లి కంప్లీట్ చేసుకుని మన ఇంటికి వెళ్దాం, అవసరం లేదంటే ఇలాగైనా వెళ్దాం అని ఇందు చేయి పట్టుకుంటాడు దక్ష. ఆ చేతిని ఒకసారి దక్షని ఒకసారి చూసి ఇంకో చేతితో దక్ష చెంప పగలగొడుతుంది. ఎంతగా అంటే హాల్ మొత్తం రీసౌండ్ వచ్చేలా. ఎలా కనిపిస్తున్నా నీకు, బొమ్మననుకున్నావా నువ్వు నన్ను, నువ్వు ఆడించినట్టు ఆడడానికి అని ఎర్రబడ్డ కళ్ళతో అడుగుతుంది ఇందు. దక్ష అలాగే చూస్తూ ఉంటాడు ఎక్స్ప్రెషన్లెస్గా. ఏంటిప్పుడు నువ్వు నా మేడలో తాళి కట్టావని, నువ్వే నా మొగుడివని, ఇక నువ్వే నాకు దిక్కని నీ వెనకాలే వచ్చి నీతో కాపురం చేయాలా నేను, ఎలా అనుకున్నావు నువ్వు తాళి కట్టగానే నీ వెనకాలే తోగు ఊపుకుంటూ కుక్క పిల్లలా వస్తానని. ఆల్రెడీ శివతో జీలకర్ర బెల్లం పెట్టించారు. నా తల్లిదండ్రులు శివకి నన్ను కన్యాదానం చేశారు. అంటే శివగారితో నాకు సగం పెళ్ళైనట్టు. నువ్వేమో నా మెడలో ఈ తాళి కట్టావు. మరిప్పుడు నేను ఎవరికి భార్యగా ఉండాలి, ఎవరితో ఎన్ని జరిగినా తాళి కట్టింది నేను కాబట్టి నువ్విప్పుడు నా భార్యవి, నాకు మాత్రమే పెళ్ళానివి అని గర్వంగా చెప్తాడు దక్ష. అచ్చా, ఇప్పుడు నువ్వు తాళి కట్టావని నీతో వచ్చి కాపురం చేస్తాను, మళ్ళీ ఇంకొకడు నీలాగే నా మీద ఒక సాడిస్ట్లా ప్రేమ పెంచుకొని నేను ఎప్పుడు రోడ్డు మీద మార్కెట్కి వెళ్తూ ఉండగానో లేకపోతే షాపింగ్కి వెళ్తూ ఉండగానో వచ్చి ఇంకో తాళి నా మెడలో కడతాడు. అప్పుడు వాడితో కూడా అయ్యయ్యో నా మెడలో తాళి కట్టేశాడే, ఇక నుంచి వీడు కూడా నా మూడే అని వాడితో కూడా కాపురం చేయాలా నేను అని ఇందు అనగానే షటప్ అని గట్టిగా అరిచి ఇందుని కొట్టడానికి చేయలేపుతాడు దక్ష. అది గాలిలో ఉండగానే దక్ష చేతిని అడ్డుకుంటుంది ఇందు ఉగ్ర రూపంతో చూస్తూ. ఎందుకంత కోపం వచ్చింది, నువ్వు చెప్పిన లాజికే కదా,
తాళి కడితే సరిపోతుంది, పెళ్ళైనట్టే కదా. అదే కదా నీ అభిప్రాయం? ఇంకా ఇక్కడ ఉన్న వారిలో కూడా అదే ఉద్దేశం ఉండుంటుంది చాలా మందిలో. ఇక్కడ నేను ఫస్ట్ నీ మెడలో తాళి కట్టాను, ఇంకెవరు నీ మెడలో మళ్ళీ తాళి కడితే అది చెల్లదు లీగల్గా కూడా అని దక్ష అంటాడు. ఆ మాటలకి ఇందు చప్పట్లు కొడుతూ నవ్వుతూనే ఉంటుంది గట్టిగా. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఇందు నవ్వు మాత్రమే హాల్ అంతా మారుమోగుతుంది. దక్షకి ఆ నవ్వు చూసి విసుగొచ్చి, ఏయ్ ఎందుకలా నవ్వుతున్నావు అని కోపంగా అడగగానే, లేకపోతే ఏం చేయమంటావు, నీ మాటలు వింటే నవ్వే వస్తుంది నాకు అని చెప్పి మళ్ళీ కోపంగా మారిపోయి, నీలా అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా తాళి కడితే ఇక వాడే నా మొగుడంటూ వాడి వెనుకాలే పోయే పిచ్చిదాన్ని కాదు నేను అని సీరియస్గా అంటుంది. అందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నచ్చిన వాళ్ళ మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టేయడం, మీరు ఉత్తమ ప్రేమికులుగా నిలిచిపోవడం. మరి మేమేంటి ఉత్తమ మనుషులమా? మాకు మనసు లేదా, ఇష్టం లేదా, మా జీవితంలో మాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నిస్తుంది. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు? నేను నీకు ముందే చెప్పాను, నేను మా పేరెంట్స్ తీసుకొచ్చి మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటానని. కానీ నువ్వేం చేశావు? నాకు తెలియకుండా నేను లేని టైంలో వేరే వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నేనెలా ఊరుకుంటాననుకున్నావు అని దక్ష కూడా తగ్గకుండా అడుగుతాడు. నేనేమైనా చెప్పానా నీకు నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని? మీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి నన్ను పెళ్లి చేసుకో అని అడిగానా? చెప్పు, నేను నిన్ను అడిగానా అని ఇందు కూడా తగ్గకుండా అడుగుతుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నువ్వంటే ఇష్టం లేదని అయినా వెంటపడ్డావు, వేధించావు. ఒక్కసారైనా నీకు నేను ఆశలు కల్పించానా? ఒక అమ్మాయి ఇష్టం లేదంటే వదిలేయకుండా ఇలా వెంటపడి వేధించడమేనా ప్రేమ? అదే ప్రేమ అయితే అలాంటి ప్రేమ నాకెప్పటికీ వద్దు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నువ్వు నా భార్యవి అని గట్టిగా అరిచి చెప్తాడు. ఇప్పుడు నువ్వు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, విడాకులు ఇస్తా అని కోర్టుకెక్కినా 6 నెలలు కలిసి ఉండి అప్పుడు విడాకులు కావాలంటే రమ్మంటారు. ఆ లోపు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేలా చేసుకోవడం అంత పెద్ద పని కాదు నాకు అని అంటాడు దక్ష. ఎలాగైనా తను ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయాలని మెడలో తాళిని చేతిలో పట్టుకొని, ఈ తాళి నువ్వు నా మెడలో కట్టడం వల్లే కదా నువ్వు నన్ను భార్య అంటున్నావు. ఎప్పుడైతే ఈ పవిత్రమైన తాళిని చేతిలోకి చేరిందో అప్పుడే అది పశువు మెడలో కట్టే పలుపు తాడయింది. ఇప్పుడు నేను ఒక పశువులా మారి ఈ తాడుని నా మెడలో ఉంచుకోదలుచుకోలేదు అని అంటూనే తన మెడలోని తాళిని తెంచేస్తుంది ఇందు. తెంచిన తాళిని చేతిలో పట్టుకుని రౌద్రంగా చూస్తుంది ఇందు. అది అసలు ఊహించని దక్షకి గట్టి దెబ్బే తగులుతుంది. ఇక ఇందు పేరెంట్స్ ఇంకా బంధువులు అందరూ కూడా ఆ చర్యకి నిర్ఘాంతపోతారు. ఇప్పుడు వెళ్ళు విడాకుల కోసం అని ఆ తాళిని దక్షమోహన విసిరి కొడుతుంది. సంస్కృతి సాంప్రదాయాలంటూ నా జీవితాన్ని నాకిష్టం లేని వ్యక్తి చేతిలో పెట్టదలుచుకోలేదు అని దక్షతో చెప్పి, అమ్మా నాన్న రండి వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందు విత్ ఫ్యామిలీ. దక్ష మండే గుండెతో ఎరుపెక్కిన కళ్ళతో ఆ తాళిని చేతిలోకి తీసుకొని, ఏదో ఒకరోజు నీ ఇష్టంతోనే నీ మెడలో కడతాను అని కసిగా పంతంగా అనుకుంటాడు. మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో. ఇంటికి చేరుకున్న ఇందు వాళ్ళ నాన్న ఒడిలో పడుకొని, నేను చేసింది తప్పా నాన్న అని అడుగుతుంది. లేదు తల్లి, నా కూతురు ఎప్పుడు తప్పుడు పని చేయదు అంటారు విష్ణుగారు. అని రాధిక గారు మాత్రం మళ్ళీ దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారండి అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఇంకా నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించకు అని, కాసేపు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఊరుకోరాది, ఇందు తన జీవితం గురించి క్లారిటీగా ఉన్నప్పుడు మనం తనకి తోడుగా ఉండాలి, కానీ ఇలా వెనక్కి రాకూడదు అని చెప్తారు. కానీ ఆయన కూడా తన కూతురు జీవితం గురించి బాధపడుతూ ఉంటారు. సో ఇదండి, ఎన్నో ట్విస్ట్ల మధ్య మన నా ప్రేమ నీ కోసమే 11th చాప్టర్ ముగిసింది. మేబీ ఇందు తాళి తీసేయడం కొందరికి నచ్చకపోవచ్చు, కానీ రచయిత్ర గారి దృష్టిలో తాళి కన్నా ఆడదాని మనసు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది. అలా అని తను తాళిని తక్కువ చేయట్లేదు.
అర్థం పర్థం లేకుండా ఒకరు మెడలో తాళి కడితే అది ఒక పశు మెడలో కట్టిన తాడుతో సమానమని చెబుతుంది. ఇలా ప్రతి విధవ కట్టిన తాళికి కట్టుబడితే ఆడవాళ్ళ బ్రతుక్కి అర్థం ఉండదేమో అని తన ఫీలింగ్. ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తే రోజుకొకడు నచ్చిన దాని మెడలో పసుపు తాడు కట్టి నువ్వు నా పిల్లానివి అనే రోజులు వస్తాయని రచయిత్ర గారి ఉద్దేశం. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.